గత 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరిగితే తెలంగాణకు అప్పులు మిగిలాయంటూ విమర్శించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ కు అధికారం అన్నది కలేనని, వారికి గతం తప్ప భవిష్యత్తు లేదన్నారు. తట్టపనికి మట్టపనికి పాలమూరు వాళ్లు కావాలి, కానీ పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరారా అంటూ ప్రశ్నించారు. ప్రజాపాలన ఎందుకు పోవాలో ఎక్కడికక్కడ చర్చ పెట్టాలని కోరారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత కరెంటు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలా అని అడిగారు. బీఆర్ఎస్ దోపిడీకి అడ్డుకట్ట పడిందని, ప్రజాపాలన పోవాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలెవరూ కేసీఆర్ రావాలని కోరుకోవడం లేదన్నారు రేవంత్. జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన రేవంత్ తనను మొదటిసారి హక్కును చేర్చుకున్న మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. మిడ్జిల్ కు ప్రాణం ఇచ్చినా తక్కువే అన్న సీఎం అదే సభలో ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. మన్నటికి మొన్న మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు. 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసారు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతులకు వచ్చింది. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారిని, సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని, మా సోదరుని అడుగుతున్నా, మీ ఊర్లలో కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? 1 ఎకరాలకు నీళ్లు వారిచ్చిండా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయ్యింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. అల్లుని మంత్రి చేసిండు, కొడుకుని మంత్రి చేసిండు, బిడ్డని ఎంపించేసిండు, ఓడితే ఎమ్మెల్సీ చేసిండు. ఆయన సుట్టపు సడ్డకుని కొడుకు మందులు అందిస్తాడని రాజ్యసభ చేసిండు. వాళ్ళ చుట్టాలని దయాకరావును, వినోదరావును, కృష్ణారావును కావాల్సిన వాళ్ళందరినీ మంత్రులను చేసిండు. ఓడిపోతే ప్రభుత్వ సలహాదారులను చేసిండు. అందుకే వాళ్ళు తాపత్రపడుతురా, గుండెలు బాదుకుంటున్నారు, రావాలి రావాలి మా పాపాల భైరవుడు రావాలి. ప్రతి పేదవాడి కష్టాన్ని చూసుకుంటూనే నేను పెరిగిన. వ్యవసాయం తెలుసు, దుక్కి దున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు. భూమికి విత్తనానికి ఉన్న బంధం ఏందో పేదవాడికి, పరిపాలన చేసేవాడికి ఉండవలసిన అవగాహన ఏదో అవగాహనతోని గ్రామీణ ప్రాంతంలో పెరిగిన పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా? తట్ట పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పలుగు పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి. పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని పొందబెట్టాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ప్రజాపాలన ఎందుకు కావాలి? రేషన్ కార్డు ఇచ్చినందుకు కావాలనా? సన్నబియ్యం పెట్టినందుకు కావాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు కావాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు కావాలనా? రైతు రుణమాఫీ చేసినందుకు కావాలనా? రైతు భరోసా చేసినందుకు కావాలనా? వరి వేస్తే ఉరేసుకున్నట్టే అన్న ఆ దుర్మార్గుడు చెప్తే 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే చివరి గింజ వరకు కొని 80,000 కోట్ల రూపాయలు చెల్లించినందుకు ప్రజాపాలన పోవాలనా? డ్రగ్స్ అమ్మేటోళ్ళను, గంజాయి అమ్మేటోళ్ళను బొక్కల పెట్టి మక్కలీర కొట్టినందుకు ప్రజాపాలన పోవాలనా? అరుంధతి సినిమాలో పశుపతిని ఎట్లయితే బూత్ బంగళాలో బంధించిన గొలుసులు పెట్టి ఈ పాపాల భైరవుడిని ఫామ్ హౌస్ లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు గొలుసులేసి కట్టేసిండ్రు. అక్కడే కుంగి కృషించి పోవాలి తప్ప అధికారం అనేది మీకు కలలో మాట. ఏదైనా ఉందంటే అది మీకు గతమే, ఇక మీకు భవిష్యత్తు లేదు. మీ భవిష్యత్తు శాశ్వతంగా ముగింపు పలికిండ్రు తెలంగాణ ప్రజలు. మళ్ళీ కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. దేశంలో చారిత్రాత్మకమైన అవసరం ఉంది. ఈ చారిత్రాత్మకమైన అవసరమే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలంటే నేను ఒక సమిధనై రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.